గలగల పారే సెలయేరు నిలిచిపోయింది. ప్రకృతి అందాలు తమ రూపాన్ని కోల్పోయాయి. జలపాతాలు గడ్డకట్టుకుపోయాయి. నిప్పుల వర్షం కురిసే ఎడారిలో సైతం మంచు కురవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గత కొన్ని రోజులుగా భౌగోళికంగా వాతావరణంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అగ్నిగోళంలా మండే ఆఫ్రికాలోని సహారా ఎడారి సైతం చలి మంచు దెబ్బకు గజగజ వణుకుతోంది. నిప్పుల వర్షం కురిసే ఎడారిలో మంచు కురవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అల్జీరియాలోని ఐన్ సోహ్రా పట్టణ సమీపంలోని ఎడారిలో మంచు కురిసినట్టు అక్కడి వాతావరణ శాఖ ప్రకటించింది. గత 37 సంవత్సరాల క్రితం ఒకసారి కురిసిన మంచు మళ్లీ ఇప్పుడు కురిసినట్లు స్థానికులు చెబుతున్నారు. మంచుతో ఇసుక దిబ్బలు తెల్లగా నూతన అందాలను సంతరించుకుని సందర్శకులకు కనువిందు చేశాయి. భారత్లో చలి మంచు ప్రభావంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సూర్యోదయమైన 10 అడుగుల దూరంలో ఉన్న వ్యక్తిని గుర్తించలేని పరిస్థితి. ప్రధానంగా జాతీయ రహదారులపై ప్రయాణం కష్టంగా మారింది. విజయవాడ, ముంబై, బెంగళూరు రహదారులపై ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ లో భారీగా మంచు వర్షం కురుస్తోంది. సిమ్లాలోని కుర్పీలో భారీగా మంచు కురవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల మంచు కారణంగా వాహనాలు నిలిచిపోయాయి. మంచు గుట్టలు గుట్టలుగా మారడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. మరోవైపు మంచులో సైతం సిమ్లా వాసులు క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. సిమ్లాలోని పలు చర్చిల వద్ద భారీ ఎత్తున మంచు కురిసింది. దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. దట్టంగా అలుముకున్న పొగమంచుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచు కమ్మేస్తుండటంతో దగ్గరకు వెళ్లే వరకు వాహనం కనిపించకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పొగమంచు వల్ల విమాన సర్వీసులు, రైళ్ల రాకపోకలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో చలి అదరకొడుతోంది. పగటిపూట ఎంత ఎండ ఉన్నా చలి ప్రభావం మాత్రం తగ్గటం లేదు. తెల్లవారుజామున బయటకు రావాలంటేనే భయం వేస్తోంది. గత వారంతో పోలిస్తే హైదరాబాద్లో రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయాయి. చలికి నగరజీవి విరవెల్లాడుతున్నాడు. అటు విశాఖ ఏజెన్సీలో చలి పంజా విసురుతోంది. బారుడు పొద్దెక్కిన మంచు తెరలు తొలగటం లేదు.